తెలంగాణలో టీఆర్ఎస్ సంక్షోభం అది బీజేపీ బస్పాసు రాష్ట్రం. ఎప్పుడైతే బీజేపీ పక్కన ప్రాంతీయ పార్టీగా చేస్తే దాన్ని అంతం చేసేంత వాళ్ళు నిద్రపోరు. అది అభయహాసం అనుకుంటాం కానీ అది బస్పాసు రాష్ట్రం అనుకోలేదు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీజేపీకి అనుకూల పద్ధతిలో పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొందో దాని సంక్షోభం స్టార్ట్ అయిపోయింది. అదే పరాకాస్తే ఇప్పుడు కవిత పార్టీ ఆ కవిత పార్టీ సస్పెన్షన్ పార్టీ రెండుగా చీలిపోయిన ప్రభావం వచ్చింది. అది కాస్త టీఆర్ఎస్ కోల్పోవడం చాలా కష్టం. ఇది ఒకటే కాదు, ఏ దీనికి మీద అదేవిధంగా అభయహాసం పెట్టి అది బసవాసతో మారిపోయి చీలిపోయింది. అట్లాగే మహారాష్ట్ర కూడా ఎన్సీపీ పైన శివసేన పైన అలాంటి అభయహాసం పెట్టి అది బసవాసతో మారిపోయింది. ఇది ఇప్పుడు కానీ ఒక గుర్తుంచుకోవాలంటే బీజేపీ అభయస్థం భాస్కర్ వస్తుంది. అది పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తుంది. ఇది బీజేపీకి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఉంటుంది. బీజేపీకి ఎంత అంతగా అయితే అంత అన్యాయం ఉంటుంది. అది చంద్రబాబు వర్తిస్తుంది, పవన్ కళ్యాణ్కి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. నేను కూడా మాట మీకు కోరుతా ఉన్నా.